హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది మనము చాలా పేషెన్సీగా దగ్గరుండి చేసుకోవాల్సిన ఫ్రై అండి. ఇలా బయట కూడా ఇంత టేస్టీగా మనకి చికెన్ ఫ్రై అసలు దొరకవండి ఎక్కడ కూడా. మనం ఇంట్లో ఇది చాలా పేషెన్సీగా చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై కోసం నేను ముందుగానే చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు, హోల్ మసాలా, ఈ రెండు కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మసాలాలు. వాటితో ఈరోజు మనము ఈ చికెన్ ఫ్రై చేసుకోబోతున్నామండి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్స్ చూసి మీరు ఈ చికెన్ ఫ్రైని చేసుకోండి. చాలా టేస్టీగా అసలు చాలా బాగుంటుందండి. సో దీనికోసం నేను ఇప్పుడు ఒక 2 కిలోస్ చికెన్ తీసుకున్నానండి. ఈ 2 కిలో చికెన్తో ఈరోజు మనం ఫ్రై చేసుకోబోతున్నాము. దీనికోసం మనము ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఇది నేను తీసుకున్న 2 కిలో చికెన్ అండి. ఇది ఇలా శుభ్రంగా ఒక 2-3 సార్లు శుభ్రంగా చికెన్ని కడిగి మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్తో మ్యారినేట్ చేసుకుందాము. దీనికోసం మనము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది హోల్ మసాలా, ఈ రెండు కూడా నేను నా ఛానల్లో ఉన్నాయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కింద. ఇవి చూసి వీటిని యూజ్ చేసి మీరు ఈ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, ఒక 15 పచ్చిమిర్చి అండి, కొంచెం కరివేపాకు, ఒక నిమ్మకాయ. ఈ పచ్చిమిర్చిని ఇలా పూర్తిగా సెపరేట్ చేయకుండా ఇలా కొంచెంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. దీని మ్యారినేషన్ కోసం ముందుగా మనము 1 టేబుల్ స్పూను పసుపు అండి, 2 టేబుల్ స్పూన్స్ కారము, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుందామండి. వేసి ఇప్పుడు దీన్ని బాగా మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్, ఇలాంటి పెద్ద స్పూన్తో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మనం చేసుకున్న పేస్ట్ అసలు చాలా టేస్టీగా బాగుంటుందండి. బయట దొరికే ప్యాకెట్లో ప్యాక్ అయ్యే పేస్ట్ అసలు టేస్ట్ ఘాటు అసలు ఉండదండి. ఇప్పుడు కూడా మీరు ఇలాగే రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ హోల్ మసాలా కూడా వేసానండి. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా, ఒక 1/2 స్పూను ధనియాల పౌడర్ అండి. ఇవన్నీ వేసి కూడా దీన్ని బాగా మళ్ళీ చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక లెమన్తో మనం జ్యూస్ తీసి పెట్టుకున్నదండి, ఇది కూడా వేసి చికెన్కి బాగా పట్టేలాగా దీన్ని కూడా మిక్స్ చేసుకుందామండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని దీన్ని 1 అవర్ మనం పక్కన పెట్టేసుకుందాము. మీరు మార్నింగ్ పిల్లలకి క్యారేజ్ ఏదన్నా ఆఫీస్కి అది వెళ్ళే వాళ్ళు అయితే నైటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చండి. దీనికోసం నేను ఒక 1/2 కిలో 2 కిలో చికెన్కి నేను 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకుందాము. ఇలా కొత్తిమీరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఒక 2 గుప్పిళ్ళు వచ్చేలాగా పెట్టుకుందామండి. ఈ చికెన్ ఫ్రైలోకి కొత్తిమీర ఎక్కువే పడుతుందండి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులోకి మనము 150 ఆయిల్ వరకు వేసుకుందామండి. 150 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము. మొత్తం అంతా ఇలా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. మ్యారినేషన్లో కూడా వేసాం కదా. నెక్స్ట్ 1 స్పూన్ కారము వేసి వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్న హోల్ మసాలా ఇందులోకి 1 స్పూన్ ఇలా ఫుల్గా ఒక స్పూన్ వేసుకుందామండి. ఈ మసాలా అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కర్రీస్లో వేసినా కూడా. మీరు ఈ చికెన్ ఫ్రైలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా చూసి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అండి. ఈ కరివేపాకు అంతా కూడా బాగా స్మెల్ వచ్చేలాగా మంచిగా కరివేపాకు అలా అయ్యే వరకు దగ్గరగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఎప్పుడు కూడా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఇలా పైకి తేరే వరకు సరిపోయేట్టుగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 గుప్పిళ్ళు కొత్తిమీర అండి, ఇలా 2 గుప్పిళ్ళు కొత్తిమీర కూడా వేసుకొని ఇందులో ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రైలోకి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంత కొత్తిమీర ఎలాగ పడుతుంది. దీంతోనే మనకి వచ్చే గ్రేవీలో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, ఒక 15 పచ్చిమిరపకాయలు. ఈ చికెన్ ఫ్రైలోకి ఇవి కూడా ఎక్కువ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటాయి. సో ఇలా 15 పచ్చిమిరపకాయలు కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్గా చికెన్లోకి ఆల్రెడీ మనం వేసామండి, అయినా కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఒక స్పూన్ ఫుల్గా వేసుకొని ఫ్రై చేసుకుందాము. కరెక్ట్గా సరిపోతుందండి 2 కిలోకి మనం వేసే చికెన్లో ఈ సాల్ట్.
ఇక అంతగా సరిపోతే తర్వాత కొంచెం చూసుకొని వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసుకుందామండి. ఈ 1 అవర్ మీకు టైం ఉంటే ఇంకా 1 అవర్ కన్నా ఇంకా కొంచెం సేపు ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నా కూడా చికెన్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీకు టైం ఉంటే కనుక 1 అవర్ బయట పెట్టి ఆ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత మీరు 1 ఆర్ 2 అవర్స్ తర్వాత చేసుకున్న ఫ్రిడ్జ్లో తీసుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ ఫ్రై మనం ఇలా చేసుకోవడం వల్ల అసలు ఈ నార్మల్ చికెన్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారండి. మా వాళ్ళలో కూడా ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందని చెప్పి నార్మల్ చికెన్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. కాకపోతే మనం పేషెన్సీగా దీని దగ్గరుండి నెమ్మదిగా చిన్నగా సిమ్లో పెట్టుకుంటూ మళ్ళీ మన దగ్గర ఉన్నప్పుడు కొంచెం హైలో పెట్టుకుంటూ అలా జాగ్రత్తగా చేసుకోవాలండి. అప్పుడు పీసెస్ కూడా పర్ఫెక్ట్గా ఉండి అట్లా ఉడిపోకుండా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వాటర్ వదులుతూ ఉంటుందండి. వాటర్ వదిలినా కూడా దీని మీద మనం మూత అది పెట్టకూడదండి. ఇలా మూత పెట్టకుండానే దానికి ఇలాగనే స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం లివర్ ముక్కలు కూడా వేసుకున్నామండి. ఈ లివర్ ముక్కలు కూడా ఇందులో ఉండడం వల్ల ఇంకా టేస్ట్ డబుల్ అవుతుందండి. ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో 2-3 లివర్ ముక్కలు కూడా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఇందులోకి. ఇప్పుడు మీకు కుదిరినప్పుడు అందులో లివర్ ముక్కలు కూడా వేసి ఇలా ఫ్రై చేయండి. సో ఇలా మొత్తం అంతా కూడా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి ఈ ఫ్రై అంతా అవ్వడానికి మనకి దగ్గర దగ్గర 40 to 45 మినిట్స్ వరకు కూడా పడుతుందండి. చాలా సిమ్లో పెట్టుకొని స్లోగా వీటిని కలర్ చేంజ్ అవుతూ ఉండగా ఇలా దగ్గర అవుతున్నప్పుడు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి అసలు కుక్ చేయొద్దండి. మామూలుగానే సిమ్లో పెట్టుకుంటూనే స్లోగా దీన్ని మనం ఇలా కుక్ చేసుకోవాలి. అసలు ఇలా చేయడం వల్ల అసలు వచ్చే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఫ్రై అయిపోయిందండి. మొత్తం అంతా ఈ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా మీకు ఇంకా టేస్ట్గా ఇంకొక 5 నిమిషాలు పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఈ రోజుకి మనం ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. కానీ ఇంకా కొంచెం సేపు ఇంకా పెట్టుకున్నా మీరు ఇంకా టేస్టీగా కొంచెం లైట్గా కలర్ బ్లాకిష్నెస్ వచ్చేలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ రోజుకి మనం ఇలా చేద్దామండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి నెక్స్ట్ అలా కూడా ట్రై చేయండి. 2 విధాలుగా కూడా చాలా బాగుంటుంది. సో ఇంతేనండి మన చికెన్ ఫ్రై. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని మనము ఆనియన్స్ లెమన్ పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద తిన్నా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుంది. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.